ఇదిగోండి సెంటర్ నుంచి వచ్చింది. రాగానే సెంటర్ నుంచి రోజు రాగానే దాని యాక్టివిటీ ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళాలి, సుస్సు అది చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని బయటికి రావాలి. వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటుంది. ఇదిగోండి వాళ్ళు చేసిన పెత్తనం ఏంటంటే ఆపు ఏడ ఎందుకు చేసుకున్నావు బ్లడ్ ఇంకా బాత్రూంలో చాలా పోయింది. రేజర్లు నాని రేజర్లు ఉంటే ఏం చేసిందో రేజర్ మొక్క కోసేసుకుందండి, వేలుకు మొక్క. ఇదిగోండి అయితే అలా కోసేసుకుంటుంది, లేకపోతే ఇదిగోండి ఇలా తినేస్తుంది, స్కిన్ తినేస్తుంది. ఇవన్నీ సెన్సరీకి సంబంధించినవి అనమాట. ఊండ్ని పెద్దవి చేసేసుకోవడం, చిన్న చిన్న దోమ ఘాటుల్ని గిల్లేసి రక్తాలు వచ్చేలాగా పెద్దవి చేసుకోవడం, లేకపోతే ఇలా స్కిన్లు పొరలు పీకేయడం, లేకపోతే ఇలాగే ఉన్న షార్ప్ కనబడితే మాకు చెప్పకుండా ఇలా హర్ట్ చేసుకోవడం. డ్రెస్కి రాసుకోకు నాన్న, నాని నాప్కిన్ ఇవ్వను, నాప్కిన్ ఇవ్వు. డ్రెస్కి రాసుకోవద్దు, ఎన్నిసార్లు చెప్తాను నీకు అసలు. నువ్వు క్వైట్ స్లోగా ఏడు, అలా స్క్రీన్ చేయకు. వేస్తాను ఒకసారి. ఎవరు పట్టుకోమన్నారు షార్ప్ ఆబ్జెక్ట్స్? నాన్న అంతకు ముందు ఒకసారి పట్టుకున్నావు, డేంజర్ అని చెప్పాను కదా నేను. మళ్ళీ ఇప్పుడు ఇలాగా చిన్నది కాబట్టి సరిపోయింది. డీప్ కట్ అయితే ఏం చేస్తావు? చిన్నదానికి అంత నొప్పి వస్తుంది, నీకు తట్టుకోలేకపోతున్నావు. ఎందుకమ్మా నీకు బాత్రూంలో అవన్నీ ఎవరు తీయమన్నారు నాన్న? నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మంటే సరే ఆపే నాన్న, అరవకు, చెవుల్లో అరవకు. ఇలాంటి డేంజర్ పనులు ఎన్నిసార్లు చెప్పినా నోకి అసలు ఫ్యాసినేట్ అయిపోద్దండి. అన్నీ చూసినవన్నీ వాడేయాలి. ఇలాగ ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు కట్ అయింది కదా, ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఆ బ్లడ్ వస్తుంది అని తెలిసింది. సో ఇప్పుడు కొంచెం అలర్ట్గా ఉంటుంది, రేపటి నుంచి పట్టుకోదు వాటిని. అవి మనకు చెప్తే అర్థం కాదండి. డేంజర్ అమ్మ, హర్ట్ అవుతావంటే అర్థం కాదు, అప్లికేషన్లోకి వస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు నొప్పి వచ్చేసి ఆ నొప్పికి ఏం చేయాలో తెలియక ఏడ్చేస్తుంది. అసలు మామూలుగా అయితే అసలు పాపం ఏడవదు అనమాట, చాలా భరిస్తుంది ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు. ఇవాళ కొంచెం డీప్ కట్ అయినట్టుంది, ఓకే, ఇంక బాధ వచ్చేస్తుంది అనమాట దానికి. ఇదే ప్రాబ్లం అండి వీళ్ళతో. ఇలాగా డేంజర్ తెలియని కొత్త మెటీరియల్స్ యూస్ చేసేసేయాలనుకుంటారు. తర్వాత నొప్పి తగిలిన, దెబ్బ తగిలిన, ఎక్కడ తగిలింది, ఏం తగిలింది అంటే చెప్పడం రాదు. సో ఇలాంటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఆ మెడిసిన్ పెట్టాను కదా, మళ్ళీ నైట్ ఏం చేస్తానంటే కొంచెం అది నిద్రపోయిన తర్వాత కాస్త క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా పౌడర్ వేసి మళ్ళీ బ్యాండేడ్ మారుస్తాను. ఇప్పుడు బ్యాండేడ్ పెట్టుకుంది కదా, 5 minutes కూడా ఉంచుకోదండి ఆ బ్యాండేడ్, అది తీసి పక్కనేసేస్తుంది, మళ్ళీ కొత్త బ్యాండేడ్ ఏమంటుంది. బ్యాండేడ్స్ అంటే దానికి అబ్సెషన్ అనమాట. ఇవి కనబడకుండా ఎన్నిసార్లు దాచేసానో అండి, అయినా సరే అసలు ఎక్కడ చూస్తుందో, ఎప్పుడు చూస్తుందో, ఎలా గమనిస్తుందో తీసేస్తుందండి వాటిని బయటికి. ఇదిగోండి ఇక్కడ చూసారా, నూకి చిన్నప్పటి నుంచి ఏంటంటే దానికి ఆ సెన్సరీస్కో మరి దేనికో పౌడర్లు, క్రీములు, బాత్రూంలో షాంపూలు, తర్వాత ఉజాలాలు, కంఫర్ట్ లిక్విడ్స్, హ్యాండ్ వాష్లు ఇవన్నీ వంపేసి ఆడుకోవడం అలవాటు అనమాట. చిన్నప్పుడు దానికి చాలా అబ్సెషన్ ఉండేది. ఇప్పుడు ఒక 80% తగ్గిపోయిందని చెప్పొచ్చు. అలాంటివి ఏం పట్టుకోవట్లేదు ఇప్పుడు. దానికి అది చిన్నగా ఉన్నప్పుడు ప్లస్ శరణ్ పుట్టిన టైంలో అండి అసలు ఎన్ని పౌడర్లు, ఎన్ని క్రీములు వంపేసి నాశనం చేసేసిందో మాకే తెలియదు. ఎక్కడ దాచుకోవాలో తెలియక మా ఇంట్లో వేట్లకి పెద్దగా లాక్స్ ఉండవు. దానికోసం పర్టికులర్గా ఇదిగోండి ఈ అల్మరా నువ్వుతో తప్పించుకోవడానికి చేయించుకున్నాం అనమాట. దీనికి చక్కగా తాళాలు పెట్టేసుకున్నాము, తాళాలు వేసేసి ఉంచుతాం. వీటిలో ఏముంటాయి అనుకున్నారు? మన మెడిసిన్స్,
తర్వాత ఫేస్ క్రీములు, పౌడర్లు, ఆయిల్స్ ఇలాంటివన్నీ ఇట్లో పెట్టి దాచుకొని తాళం వేసుకుంటాం అనమాట మేము. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మానేస్తుంది అనుకుంటాను నేను. అమ్మయ్య ఇంకా అట్ల జోలికి వెళ్ళట్లేదు, ఏమి వంపట్లేదు అని చెప్పి నేను ప్రశాంతంగా ఉంటాను. ఈరోజు ఉంటాను, మళ్ళీ రేపు పంపేస్తుంది అనమాట. ఏం చేస్తామండి, కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. అబ్సెషన్ పోయింది అనుకుంటే కంప్లీట్గా పోదు, ఎక్కడో దాక్కొని ఉంటుంది అనమాట. అది మళ్ళీ టైం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో చూడాలండి ఇప్పుడు ఆ బ్యాండేడ్ ఎంతసేపు ఉంచుకుంటుందో ఏమో. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా నేను ఒక 5 మినిట్స్ కన్నా ఉంచుకోదని చెప్పేసి. ఇదిగోండి ఇది అనమాట తగిలిన దెబ్బ. చూసాండి ముక్కలా కోసేసింది చూసారా. ఇదిగోండి దీన్ని పీకేసింది, అప్పుడే బ్యాండేడ్ పీకేసి దాన్ని ఇలా పిండుతా ఉంటది అనమాట. ఇదిగోండి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాం, సోఫాలు దుమ్ముగా ఉన్నాయని. ఇదిగోండి మా పాప చూడండి ఎంత చక్కగా క్లీన్ చేసేస్తుందో. మధ్యలో చక్కగా దూరిపోయి దానికి తోచిన హెల్ప్ అది చేసేస్తూ ఉంటుంది అనమాట. ఊడ్చేయమ్మ నా బంగారు తల్లి. కన్నమ్మ అదంతా ఇంకా అవ్వలేదు, అదంతా క్లీన్ చేద్దాము ఫస్ట్. ఇదిగో పాప సోఫాస్ అయితే ఊడుస్తారు కదా, అటువైపు ఊడు తల్లి, అటువైపు ఊడు. ఇక్కడ ఊడు తల్లి, ఇక్కడ ఊడు అమ్మ. ఇదంతా ఊడ్చేసే. 1 2 3 స్లోగా, అలా కాదు స్లో. ఇదిగో అక్కడ ఉంది చూడు నా కింద. ఊడు అమ్మ, అక్కడ ఊడు నీట్గా. ఇదంతా అటు తీసుకెళ్ళాలి చెత్త అంతా. సరే వెళ్ళు, వస్తున్నారు వెళ్ళు. ఇదిగోండి వాడికి పార్టీ వస్తుందంట. శరణ్ దగ్గర ఉన్న ఫన్నీ థింగ్ ఏంటంటే వాడు సుసు వెళ్ళినా పార్టీ వెళ్ళినా మా పర్మిషన్ అడుగుతాడండి. వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అనమాట బాత్రూంలోకి. వాడికి సుస్సు వస్తుందండి, మమ్మ సుస్సు నన్ను అడుగుతాడు, మళ్ళీ నాని దగ్గరికి వెళ్తాడు, పప్పా సుస్సు అంటాడు. వెళ్ళరా మా పర్మిషన్తో నీకేంటంట, అయినా సరే వాడు అడుగుతాడు. అలా పార్టీ కూడా ఇప్పుడు ఎస్ అనేదాకా వాడు బాత్రూంలోకి వెళ్ళాడండి. నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నువ్వు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నుషిక రా అమ్మ, తుడు తల్లి తీసుకో, తుడు నీట్గా ఒక చోటకి పెట్టాలి. ఇదిగో ఇక్కడికంతా ఒక చోటకి చేర్చు ఆ దుమ్మంతా. కన్నమ్మ ఇదిగో ఆ టాయ్స్ ఎత్తేవా? అవి తమ్మువి నాన్న, తమ్మువి, అవి ఎత్తేవా? ఏది దుమ్ముంది, దుమ్ము తుడిచేసి నాకు ఇచ్చేసి. ఇదిగో ఇది కూడా, ఈ ఆరెంజ్ ఇది కూడా తీ తల్లి. థ్యాంక్ యూ తల్లి. అదంతా ఎత్తి పెట్టేసే. కొంచెం నీట్గా ఎత్తాలి తల్లి. కన్నమ్మ స్లోగా. ఇదెత్తు నాన్న, ఇదెత్తు. ఇట్స్ ఓకే. ఇప్పుడు నీకు ఏం సెన్సరీ వస్తుంది? ఏదో సెన్సరీ చికాకు అవుతున్నాడు. ఏం సౌండ్ నాన్న అది? ఏం సౌండ్ చిరాకు పెడుతుంది నిన్ను? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ చిన్నమ్మ. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళి డస్ట్బిన్లో వేసి వచ్చేసాయి. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఇది నుషిక వాళ్ళ థెరపీ సెంటర్ అండి. వీళ్ళందరూ నుషికతో వర్క్ చేసే థెరపిస్ట్లు అనమాట, నుషిక టీచర్సు. సో మన టీచర్స్ డే రోజు నుషికమ్మ చక్కగా స్వీట్ బాక్స్ పట్టుకొని వాళ్ళ టీచర్స్ అందరికీ ఇచ్చేసింది స్వీట్స్ తీసుకెళ్ళి. సో ఆ రోజు తీసిన పిక్చర్ అనమాట. ఈ సందర్భంగా నేను ఈ థెరపిస్ట్లు అందరికీ చాలా చాలా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ టేకింగ్ సో మచ్ కేర్ ఆఫ్ నూ అండ్ షవరింగ్ సో మచ్ లవ్ టు హర్. అండ్ థ్యాంక్ యూ రమ్య మ్యామ్ అండ్ కరుణ మ్యామ్, నూ మీద కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేసి దాంట్లో విజిబుల్ రిజల్ట్స్ అయితే చూపిస్తున్నందుకు. ఇదిగోండి లాస్ట్ ఎలోపింగ్ వీడియోలో నేను చెప్పాను కదా నుష్కాకి ఏమైనా ఆప్షన్ చూస్తామని. సో ఎయిర్ ట్యాగ్స్ ఆప్షన్ అయితే అనుకున్నామండి మేము. చాలామంది కూడా ఇదే చెప్పారనమాట. సో అవైతే తెప్పించాము. ఇవి ఎన్ని వచ్చినాయి నాని? ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చినాయి అంట అవి. సో అవి ఏంటంటే ఇలా వాచ్ స్ట్రాప్స్ లాగా తీసుకున్నామండి. ఇదిగోండి ఇలాగా శరణ్కి ఒకటి, నుష్కకి ఒకటి. సో వీటిల్లో పెట్టేసేసి వాళ్ళ చేతికి పెట్టి అలవాటు చేసేలాగా అనుకుంటున్నాము. ఇదేం బ్రాండ్ తల్లి? ఏంటివి? స్పైగన్ బ్రాండ్ అంట. శరణ్ కోసం బ్లూ, దీనికోసం పింక్ తెప్పించామన్నమాట. ఇదిగోండి ఇలాగా వచ్చినాయి ఇవి. ఇదిగోండి ఇందులో ఇప్పుడు వీటిల్లో మధ్యలో ఎయిర్ ట్యాగ్ పెట్టేసి వాళ్ళకి వాచ్ లాగా పెట్టేస్తామన్నమాట. సరే సరే
ఇంకా నుషికాకి ఎలాగో తెప్పిస్తున్నాం కదండి, అందుకే శరణ్కి కూడా తెప్పించాం. ఎందుకంటే మళ్ళీ వీడి కంపారిజన్ వస్తుంది అనమాట, దాన్ని తీసేసుకుని ఈడే పెట్టేసుకుంటాడు, దానికి ఇవ్వడు. సరేలే ఇవి ఎలాగో ప్యాకప్ 4 వస్తుంది కదా అని చెప్పి ఇంక పిల్లలిద్దరికి తెప్పించేసాము. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సరే నానా కన్నయ్య చూడు, బ్లూ నీది, పింక్ అక్కదని చెప్పావు కదా, మళ్ళీ అక్కది లాక్కోకూడదు, ఓకేనా? గుడ్ బాయ్, వెరీ గుడ్. లాక్కుంటావా? తెలుగులో చెప్పు, లాక్కుంటావా? తెలుగులో చెప్పు నాన్న, లాక్కుంటావా? వెరీ గుడ్. ఇదిగోండి ఇలా వచ్చింది ప్యాక్. ఇది ఎంత పడింది నాని? ప్యాక్ ఆఫ్ 4 ఎంత పడింది రేటు? 10,900 పడినాయి అంటండి. ఏంటండి అసలు ఏం కొనుక్కుంటాం చెప్పండి అసలు. ఇవైతే ఎంత పడినాయి తల్లి? ఇవి ఒక్కొక్కటి స్ట్రాప్ ఎంత? ఇదేమో ఒక్కొక్కటి 1100 అంట. ఈ 4 కలిపి 10,000 చేంజ్ అండి. అసలు శరణ్కి ఏదైనా కొత్తది కొంటే ఎంత ఎగ్జైట్మెంట్ అంటే వాడిని అసలు ఆపలేమన్నమాట. ఉండు కన్నయ్య, కంగారు పడకు. ఇది సెటప్ చేయాలి, అది పప్ప తీయాలి, ఇందులో పెట్టాలి, అప్పుడు నీకు ఇస్తారు. వెయిట్ చేయి, సెటప్ చేయాలి. సెటప్ కూడా చేయాలంట. అవును, మరి మన ఫోన్లు కనెక్ట్ చేసుకోవాలి కదా, మా అమ్మ ఫోన్కి పప్ప ఫోన్కి కనెక్ట్ చేయాలి కదా ఇవి ట్రాక్ చేసుకోవడానికి. అవన్నీ సెట్ చేసిన తర్వాత ఇస్తారు, కంగారు పడకు కన్నయ్య. ఇదిగోండి ఫైనల్గా పవన్ ఫోన్కి నా ఫోన్కి కూడా కనెక్ట్ చేసేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి ఇంకా ఫైనల్గా ఇవి ఏంటంటే వాళ్ళకి చేతులు పెట్టేసిన తర్వాత ఇన్ కేసు కాస్త డిస్టెన్స్కి వెళ్ళారనుకోండి, మనం ఏంటంటే మన ఫోన్లో యాప్ ద్వారా వాటిని ఏంటంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది ఎక్కడ ఉన్నాయో ఈ డివైజెస్. సో అలాగే ఎప్పుడైనా నుషిక ఎప్పుడైనా అది అవ్వకూడదని అనుకుంటున్నాను నేను. 100% అది ఎప్పుడు మాకు చెప్పకుండా మా అబ్జర్వేషన్లో ఉండకుండా వెళ్ళకూడదు. అలా ఎప్పుడైనా కాస్త దూరం వెళ్ళింది అనుకోండి, సో ఇవి పనిచేస్తాయి, హెల్ప్ చేస్తాయి అని ఒక హోప్ అనమాట. నూతల్ అయితే నిద్రపోయిందండి, చూస్తున్నారు కదా. దీనికి ఏంటంటే ఈ మధ్య కొంచెం సెన్సరీ ఇష్యూస్ ఎక్కువైనాయి, అందుకే మేము ఓటీ అయితే చెప్పిస్తున్నాము. నైట్ టైం కూడా ఇలా చెవులు పట్టుకొని పడుకుంటుంది అనమాట. సో హోప్ఫుల్లీ ప్రజెంట్ అయితే ఇదేనండి నూకి అంటే కొత్త ఛాలెంజ్ అనమాట, ఇలా ఎక్కువ సెన్సరీస్ అవ్వడం. హోప్ఫుల్లీ ఓటీ మళ్ళీ పనిచేసేదానికి త్వరగా ఈ ఛాలెంజ్ అయితే తగ్గిపోవాలి. సో అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నేను ఒక మంచి కాజ్ మీద ఇది ఎక్కువ మందికి చేరాలనే ఇంటెన్షన్తో అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. బట్ మీరు లైక్ చేసి ఏదన్నా కమెంట్ చేస్తేనే వీడియో అనేది ఎక్కువ జనాలకి సజెషన్స్లో వెళ్తుంది అనమాట. నాకు కనీసం వీడియోకి 3,000 వ్యూస్ వస్తుంటే కనీసం ఒక 50-60 లైక్స్ మాత్రమే వస్తున్నాయి అనమాట. సో నన్ను ఏమన్నా సపోర్ట్ చేయాలి, నేను నిజంగానే మంచిగా నేను పీపుల్లోకి రావాలి అనుకుంటున్నాను. నా ఉద్దేశం కనుక మీకు జెన్యూన్గా అనిపిస్తే తప్పకుండా మీరు ఫస్ట్ వీడియో చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చి అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు ఈ సబ్స్క్రిప్షన్ రూపంలోనో లేకపోతే లైక్స్ రూపంలోనూ షేర్స్ రూపంలోనే నాకు తెలుస్తుంది. దయచేసి మీరు అంతా అయినా చేయగలరు అనుకుంటున్నాను, ఆ మాత్రం సపోర్ట్ నన్ను చేస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి చూడడానికైతే ప్రయత్నించండి.